ఇన్నాళ్ళు నువ్వు నా మీద చూపించిన ప్రేమంతా మోసమేనా? ఛీ! బాధపడకమ్మా. ఏ రోజు గోల్ మిస్ అయిందో ఆ రోజు నీ గురించి అర్థం చేసుకోవాల్సింది. రేయ్, నీకు చిలక చెప్పినట్టు చెప్పాను, దాన్ని తీసుకురావద్దురా అని. ఇంట్లో ఉన్న కాకులు చాలక రాబందును కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టావు. బామ్మ, నన్ను క్షమించు బామ్మ. నాతో తనిదంతా చేయించింది. ఆస్తంతా పోయినట్టేనా? ఏంటి? ఆస్తంతా సుప్రియ పేరు మీద రాస్తారు కదా. పాపం, నీ పరిస్థితి కూడా నాలానే అయిపోయింది. ముందు ఉద్యోగం లేదు, ఇప్పుడు డబ్బు కూడా లేదు. అంజలి ఇంత పిచ్చి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు. 100 కోట్ల ఆస్తి నీ చేతిని చెల్లిపోతుంటే నీకు బాధగా లేదా? బాధగానే ఉంది, కానీ నేను చేయమంటావు?